వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బుల్డెల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో చంద్రబాబు బిజీ. అమరావతి నిర్మాణం సహా పలు కీలక అంశాలపై చర్చ. శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబు అలజడి, హై అలర్ట్. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం, ఐఐటి మద్రాసుతో కుదిరిన ఒప్పందం. మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం, మంటలు చెలరేగిన మోగని అలారం. ఐపీఎల్ వేలం బరిలో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జయశంకర్తో భేటీ అయ్యారు. రాష్ట్ర జీఎస్టీ సంబంధిత సర్ఛార్జీ 1% పెంచాలి అని, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానికి సరిపడా నిధులను విడుదల చేయాల్సిందిగా సీఎం కోరారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసించడానికి వెళ్తూ ఉండడంతో వారిపై అమెరికా నూతన ప్రభుత్వ విధానాలపై జయశంకర్తో భేటీ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం గేటు వద్దకు రాగానే బాంబు ఉందంటూ హల్చల్ చేశాడు. దీనితో అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. మరొకవైపు గత కొన్ని రోజులుగా 10ల సంఖ్యలో పైగా విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సాంకేతిక సలహాలు పొందేందుకు ఐఐటి మద్రాసుతో క్రీడల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తూ విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్వేగా అభివృద్ధి చేయడానికి ఐటీ శాఖ మరో ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తరప్రదేశ్లో ఝాన్సీలోని లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో ఆసుపత్రికి సంబంధించిన లోపాలు బయటపడ్డాయి. మంటలు చెలరేగిన సమయంలో సేఫ్టీ అలారం మోగలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వార్డులో పొగలు వ్యాపించడాన్ని గమనించిన వారు కేకలు వేయడంతో ప్రమాదాన్ని ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. సేఫ్టీ అలారం ట్రా మోగి ఉంటే రెస్క్యూ ఆపరేషన్ త్వరగా జరిగేదని అంటున్నారు. ఐపీఎల్ మెగా వేలం జాబితా ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే ఈ వేలంలో మొత్తం 574 మంది క్రికెటర్లు బరిలో నిలిచారు. వీరిలో 13 ఏళ్ల భారత్ అండర్-19 క్రికెటర్ బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ వేలంలో నిలిచి అతి చిన్న వయసు ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 30 లక్షల బేస్ ధరతో అతడు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. చూసారుగా ఇవాళ బుల్టెన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.